అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా సార్, ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే లోకేష్ గారిని ఏపీ డిప్యూటీ సీఎం చేస్తారని చెప్పేసి ప్రెజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అనేది రన్ అవుతుంది. సో దీనిపైన నిజం ఎంత ఉంది సార్? నిజంగానే లోకేష్ని ఏపీ డిప్యూటీ సీఎం చేస్తారా? అంటే హాట్ టాపిక్ని చేశారు దాన్ని. ఓకే, యాక్చువల్గా అది అసలు టాపిక్ లేదు, కానీ దాన్ని హాట్ టాపిక్గా మార్చారు. ఎవరు మార్చారు? ఏబిఎన్ రాధాకృష్ణ గారు మార్చారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు గత 2 కొత్త పలుకులు ఆయన రాసిన కొత్త పలుకుల్లో ఆయన ఒక దాంట్లోనేమో లోకేష్కి సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. లోకేష్ గారు ఎప్పటికీ తండ్రి చాటు బిడ్డగానే ఉండిపోవాలా, లోకేష్ సీఎంగా ఎప్పుడు ప్రొజెక్ట్ అవుతారు, ఆ విషయం ఆలోచించారా? మీకు వయసు మీద పడుతోంది, మరి తెలుగుదేశం పార్టీకి నడిపించే నాయకుడు ఎవరు? ఈ అంశాన్ని తేనె తొట్టెని కదిపినట్టు కదిపాడు ఆయన. కదిపిన తర్వాత దానికి సంబంధించిన అనుబంధ స్టోరీలు వచ్చాయి. మహాసేన రాజేష్ అని ఇంకొకళ్ళని తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన జర్నలిస్టులందరూ కూడా కొత్త వాణి వినిపించడం ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక చర్చకు వదిలారు రాష్ట్రంలో. వ్యూహాత్మకమైన ఎత్తుగడ అని నేనంట. ఇది వాస్తవానికి ఇది ఇప్పుడు చర్చించాల్సిన అంశమే కాదు. ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తోంది. ఒకవైపు ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కవరప్ చేసుకుని వెళుతూ ఉన్నారు. ఆర్థికంగా కొంత లోటు కనపడుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తన అనుభవాన్నంతా ఉపయోగించి రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. కేంద్రం కూడా కాదనకుండా సహాయం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ ఆగిపోయింది. అమరావతి అనండి, పోలవరం అనండి, ఇవన్నీ కూడా మంచిగా ట్రాక్లో పెడతా పోతూ ఉన్నారు. ఈ సందర్భంలో రాజకీయ వివాదానికి తావివ్వకూడదు. తావిచ్చే ప్రకటనలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చేశారు. దాన్ని మిగతా వాళ్ళంతా కూడా అల్లుకుపోయారు. ఇది వ్యూహాత్మకంగా జరుగుతుందని నేను అంటున్నా. వ్యూహాత్మకం అంటే ఏంటి? లోకేష్ గారిని మనం ప్రొజెక్ట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళిపోతున్నారు అంటే ఒక వర్గం దీన్ని ప్రొజెక్ట్ చేస్తోందని నాకు అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా చూస్తుంటే స్వపక్షంలోనే విపక్ష పాత్ర కూడా పోషిస్తున్నారు. 0 వైఎస్ఆర్సీపీ 0 అయిపోయింది. మీరు రక్షకుడు. ఇవాళ ఈ కూటమి కొన్ని తప్పిదాలు, ప్రతి ప్రభుత్వంలో తప్పిదాలు జరుగుతూ ఉంటాయమ్మా. ఈ తప్పిదాలని క్యాష్ చేసుకోవటానికి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ప్రతిపక్షానికి ఆ అవకాశం కూడా లేకుండా పవన్ కళ్యాణే దాన్ని తూర్పారబట్టి మళ్ళీ ట్రాక్లోకి తెస్తున్నాడు గవర్నమెంట్ని. ఒక రక్షకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అనవసరంగా భక్షకుణ్ణి చేయకండి అని నేనంట. భక్షకుణ్ణి చేయకండి అంటే నా ఉద్దేశం, ఆయనకి ఇవాళ మండే పనులు చేశారనుకోండి, స్వపక్షం వదిలేసి విపక్షంలో కూర్చుంటాడు. ఆయనకేం పదవులు అవసరం లేదు. స్వపక్షం వదిలి విపక్షంలో కూర్చుంటాడు. అప్పుడేమైంది? దబిడి దిబిడే. అనవసరంగా చుక్కలు కనపడతాయి తెలుగుదేశం పార్టీకి. సో అలాంటి పరిస్థితికి అనవసరంగా తీసుకురాకూడదు అంటున్నా నేను. ఇది కేవలం ఇక్కడ వరకే, కేవలం రాధాకృష్ణ గారి అత్యుత్సాహం అనండి, లేదా ఇంకొకళ్ళ మిగతా వాళ్ళ వంది మాగదులకు సంబంధించిన అత్యుత్సాహం అన్నంత వరకు అయితే బాగానే ఉంటుంది. కానీ ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడైతే మాత్రం అనవసరంగా కూటమిలో విభేదాలకు తావిచ్చినట్టే. ఈ సందర్భంలో అనవసరంగా ఉప ముఖ్యమంత్రిని అవని ఇవని గెలుక్కొని దాన్ని ఇబ్బంది పెట్టుకోవటమే. ఒకవేళ ఉప ముఖ్యమంత్రిని చేద్దాం. చాలామంది అంటున్నారు, మరి ఉప ముఖ్యమంత్రిని చేస్తే తప్పేంటి అంటున్నారు. తప్పేంటి అంటే తప్పే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా ముఖ్యమంత్రి చేయలేం కాబట్టి ఆయనకు 2వ స్థానం ఇవ్వాలి కాబట్టి ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగంలో పదవి లేదు అనేది రాధాకృష్ణ గారు తదితరులు చెప్తున్న నిజమే లేదు. కానీ మానసికంగా మీకేమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు తర్వాత 2nd ప్లేస్ పవన్ కళ్యాణ్ గారు. ఒక మామూలు మంత్రి ఉంటే ఆ 2nd ప్లేస్ అయింది అని అనుకోరుగా. 2nd ప్లేస్ అయింది అనేది ఒక నైతికతకు సంబంధించిన అంశం. అది మోరల్గా ఓకే, ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి కూటమిని అధికారంలో తేవటానికి ఆయన శతదా ప్రయత్నం చేశాడు. ఇవాళ గట్టిగా పోరాడు. జగన్మోహన్ రెడ్డి సై అంటే ఈయన రై అన్నాడు. ఇవాళ నిన్ను అధపాతాళానికి తొక్కుతా జగన్ అన్నాడు. అధపాతాళానికి తొక్కి చూపించాడు.
11 ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా రానియను జగన్ అన్నాడు. ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో రాలేదు. చెప్పింది చెప్పినట్టు చేసి చూపించాడు. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి విభేదాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ రెడీగానే ఉన్నప్పటికీ పొత్తుకి బీజేపీ ససేమిరా అంటోంది. ఆ సమయంలో బీజేపీని ఒప్పించి తెలుగుదేశాన్ని దగ్గరికి తీసుకొచ్చి తెలుగుదేశంతో పొత్తు కలిపి సీట్ల విషయంలో తానే త్యాగం చేసి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తిగా బిహేవ్ చేశారు. ఇంత కృషి చేశారు. జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఏమైపోద్దన్న కంగారులో ఉంటే వెళ్ళి ఊపిరిలూదారు. అలాంటప్పుడు ఆ నాయకుడికి మీరిచ్చే గౌరవం ఏంటి? ఉప ముఖ్యమంత్రి చేశారు. ఆ గౌరవాన్ని మీరు తీసేస్తారా? లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసి ఇద్దరు సమానమే అనుకునేలాగా ఆయనకున్న గౌరవాన్ని మీరు తీసేస్తారా? తీసేసే ప్రయత్నం చేస్తే ఇక జనసేన శ్రేణులు భగ్గుమంటాయి. అంటే ఆయనకు ఉప ముఖ్యమంత్రి తీసేస్తారని కాదు, ఈయనకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తే ఇద్దరిని సమానంగా చూసిన వేళ ఆయన సెకండ్ పొజిషన్లో ఇద్దరు ఉన్నారమ్మా. లాస్ట్ గవర్నమెంట్లో మీరు చూశారు, సెకండ్ పొజిషన్లో 5 ఉన్నారు డిప్యూటీ సీఎంలు. ఎవడి పేరైనా ఎవరికైనా గుర్తుందా? ఒక జర్నలిస్ట్ని, సీనియర్ జర్నలిస్ట్ని 25 ఏళ్ళ నుంచి రంగంలో ఉన్న నాకే ఎవరు ఉప ముఖ్యమంత్రి అని గుర్తులేదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం. ఆయన వల్లే ఆ పదవికి అంత పేరు వచ్చిందని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని నిరూపించాడు ఆయన. సో అలాంటప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్కి కట్టబెట్టాలని ఈ చిల్లర రాజకీయాలు, చిల్లర కుహన వ్యూహాలు ఇవన్నీ పన్నితే కూటమిని మీరే భగ్నం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి హై రెస్పెక్ట్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. ఆ రెస్పెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయే అవకాశం లేదు. మీకు దానికి ఉదాహరణే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి స్టేజ్ మీద బహిరంగ సభలో పాద నమస్కారం చేశాడు. అలాంటి ఒక లోపల అంత ప్రేమ ఉన్నది వాళ్ళిద్దరికీ. పవన్ కళ్యాణ్ అంటే ఏ సమయంలో వాళ్ళకి ఆయన సహాయం చేశాడనే సంగతి గుర్తుంది వాళ్ళకి. వాళ్ళు దీనికి వీళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎన్ని మాట్లాడినా వాళ్ళు దీన్ని కేర్ చేయరని నేను అనుకుంటున్నా. ఒకవేళ కేర్ చేసి వాళ్ళే ఈ పని చేయిస్తున్నారు అని బయట కొంతమంది అనుకుంటున్నట్టుగా గనక జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి సమాజంలో వాళ్ళ విలువ పూర్తిగా పతనమవుతుంది. అలాంటి పనులు వాళ్ళు చేస్తారనుకుని వ్యూహాత్మకం అంటే నా ఉద్దేశం రాధాకృష్ణ కావచ్చు, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యూహాత్మకంగా దాన్ని ముందుకు తీసుకొచ్చారు, తెర ముందుకు తీసుకొచ్చారు. ఒక ఒత్తిడి చంద్రబాబు మీద చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అనుకుంటా ఆయన ఒత్తిడికి లొంగడు. ఇదంతా కేవలం కొన్ని రోజులు అలా చర్చకు వచ్చి పోతుందని నేను అనుకుంటున్నాను. సార్, మీ సమయాన్ని వెచ్చించి మా వ్యూస్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్.